హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు అతీష ప్రజ్ఞావేదం అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ఇందులో మనం ఓషో గారు ఇచ్చిన సప్త సూత్రాల మనోశిక్షణ, మన మనసుకి ఇచ్చే సూక్ష్మ అందులో మనం రెండో సూత్రం చదువుకుంటున్నాం. నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాం? జీసస్ ఏం చెప్పేవారు? మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పేవారు. కానీ ఈయన అక్కడ యూదులు ఎవరో అలా చెప్పేవారు కాదంటండి. యూదుల దేవుడు తన శత్రువులను ప్రేమించేవాడు కాదు. శత్రువుల్ని కన్నుకు కన్ను, చేతికి చెయ్యి అన్నట్టు ఉండేవాడంటండి ఆయన. అంటే ఆయనే దేవుడు అని భావిస్తున్న ఆయనే అలా చేస్తున్నప్పుడు మనుషులు మాత్రం ఎలా ఉంటారు? కానీ జీసస్ దానికి విరుద్ధంగా, జీసస్ మాత్రం అలా ఎప్పుడూ చెప్పలేదంటండి. ఏం చెప్పేవాడు? మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారో మీ శత్రువులను కూడా అలాగే ప్రేమించండి అని చెప్పేవాడంటండి. అంటే మరి జీసస్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఇది అంటే? ఆ యూదుల దగ్గర కాదు ఇది. ఇది ఒక బుద్ధ ప్రవృత్తి ఇది. అంటే ఒక బుద్ధుడు ఎలా ఉంటాడో ప్రపంచానికి అందించాడు బుద్ధుడు ఈ కానుక. ఏ కానుక అది? మీ శత్రువులను కూడా ప్రేమించండి అని. అది ఈయన తీసుకున్నాడు జీసస్. హింసను స్వీకరించండి, దాన్ని ప్రతిఘటించకండి, దాంతో యుద్ధం చేయకండి, దాని మీద కోపం తెచ్చుకోకండి అని బుద్ధుడు మనకి ఇది చెప్పాడు. ఇది బౌద్ధ ప్రవృత్తి ఇది. దాన్ని మీలో ఇముడ్చుకోండి అని చెప్తున్నారు. దాన్నే మీరు సచ్చింతనగా పరివర్తనం చేయగల వీలుంది. ఎప్పుడైతే మీరు దాన్ని స్వీకరించారో దాన్నే మంచిగా మార్చగల అది మీలోనే అది వీలవుతుంది. అప్పుడు మాత్రమే, స్వీకరించినప్పుడు మాత్రమే. అందుకని బాధని, నొప్పిని, హింసను హితం వైపు మళ్లించే కళే తద్విరుద్ధాన్ని తెలుసుకోవాలనే అవసరాన్ని గుర్తించే కళ. ఎప్పుడైతే కాంతి ఉంటుందో అక్కడే చీకటి ఉంటుంది. అంతే కదండి. చీకటి మనకి కాంతి విలువ తెలియాలంటే చీకటి గురించి తెలియాలి మనకి. ఆ చీకటి గురించి, ఆ కాంతి, అప్పుడే కాంతి విలువ మనకు తెలుస్తుంది. చీకటి గురించి మనకు తెలిసినప్పుడు మాత్రమే. చావు లేకపోతే బ్రతుకుండదు. అటువంటప్పుడు చావును ద్వేషించడం ఎందుకు? చావు వల్ల ఏర్పడే ఖాళీలోకే బ్రతుకు వచ్చి నిలబడగలుగుతుంది. చావు అన్నది ఒక అంతరమని, వెనక ఉన్న ఆవరణమని, జీవితం అనే తెల్లటి అక్షరాలను వ్రాయడానికి ఉపయోగపడుతున్న ఒక నల్ల బల్ల అని గ్రహించగలగడం ఓ చక్కటి దృక్పథం, ఓ చక్కటి అంతర్దృష్టి. గాఢ అంధకారమయంగా ఉన్న రాత్రి అన్న చావు ఆవరణ మీదే జీవితం అనే తారకలు మినుకు మినుకుమని వెలుగుతూ ఉంటాయి. అంతే, ఏదైనా అంతే కదండి. ఇందాక ఏం చెప్పారు? చీకటి, మీకు చీకటి ఉన్నప్పుడే కాంతి విలువ తెలుస్తుంది. అలాగే చావు అంటే ఎందుకు, భయం ఎందుకు మీకు అని, అంధకారాన్ని మీరు నాశనం చేసేస్తే తారలు కూడా మాయమైపోతాయి. నాకు చీకటి వద్దు, నేను ఎప్పుడు బాగుండాలి అలా అనుకున్నాం అనుకోండి, అసలు దాన్ని మనం ఇంక మంచిదాన్ని, మనకొచ్చే ఆ కాంతిని ఎలా గుర్తిస్తాం మనం? అసలు ఆ చీకటి లేనప్పుడు ఇది మంచిది అనే దాన్ని ఎలా గుర్తిస్తాం మనం? అందుకని ఏం చెప్తున్నారండి? అంధకారాన్ని మీరు నాశనం చేసేసారనుకోండి, అప్పుడు తారలు కూడా మాయమైపోతాయి. ఎలాగా? పగటిపూట ఇదే జరుగుతుంది కదా! నక్షత్రాలు ఎప్పుడూ ఉంటాయంటండి ఆకాశంలో. కానీ అవి మనకి కనిపించవు పగలు. ఎందుకు? వెలుగు దాన్ని మూసేస్తుంది. ఆ నక్షత్రాలని వెలుగు మూసేస్తుంది. అందుకని మనకి కనిపించట్లేదు. నక్షత్రాలు మాత్రం ఎప్పుడూ అక్కడే ఉంటున్నాయి. నక్షత్రాల వెనక చీకటి ఉంటేనే అవి కనిపిస్తాయి. అక్కడ చీకటి ఉంది కాబట్టే చీకటున్న టైంలో మనకి ఈ నక్షత్రాలు కనిపిస్తున్నాయి. పాపి ఉనికి వల్లే పవిత్రాత్ముడి ఉనికి ఉంటుంది. పాపి ఉన్నప్పుడే కదండీ పవిత్రాత్మ. ఈ సినిమాల్లో కూడా అంతే కదండీ. ఎంత విలనిజం ఎంత ఎక్కువగా ఉంటే ఆ హీరో అంత గొప్పగా, ఆ హీరో ఇంకా పెద్ద గొప్పగా కనిపిస్తాడు. రాజమౌళి సినిమాలు చూడండి. ప్రతి సినిమాలోనూ విలనిజం చాలా దారుణంగా చూపిస్తాడాయన. అప్పుడే హీరో బాగా ఎలివేట్ అవుతాడనమాట. అలాగే పాపి ఉన్నప్పుడే పవిత్రాత్ముడి ఉనికి బాగా కనిపిస్తది మనకప్పుడు. అందువల్లే పాపిని ద్వేషించవద్దు అని బుద్ధుడు బోధిస్తాడు. పాపి ఉన్నాడు కనుకే పవిత్రాత్ముడు ఉండగలుగుతున్నాడు. కాబట్టి ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలివి. ఒక నాణెం ఉందండి, ఒక రూపాయి కాయిన్ ఉందనుకోండి. దానికి బొమ్మ ఉంటది, బొరుసు. ఒక పక్కన బొమ్మ ఉంది, ఒక పక్కన బొరుసుంది. కానీ అది నాణెమే. అలాగే ఇవి కూడా ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలు. దీన్ని దర్శించిన వాడు మంచితో బంధము పెట్టుకోడు, చెడు నుంచి విముక్తుడు కాడు. రెండూ జీవిత భాగాలు అనే విషయాన్ని చక్కగా గ్రహించగలిగి ఉంటాడు. ఆ అవగాహన ఏర్పడగలిగినప్పుడే మీరు దేన్నైనా పరివర్తన చేయగలుగుతారు. ఎప్పుడైతే మనం దీన్ని తెలుసుకున్నామో, ఆ మంచి ఉంది కదా అని చెప్పేసి దాంతో నాకు ఇదే కావాలన్నట్టు బంధం పెట్టుకోం మంచి పట్ల. అలాగే చెడు, ఇది చెడు అనేసి దాని మీద ఇష్టం లేకుండా చెడుని విడిగా చూడం మనం. వద్దు, నాకు ఇది వద్దు, అలా అని చెడు నుంచి విముక్త అయిపోవాలి నేను, ఇలా అనుకోడు. బాధను మీరు పరివర్తనం చేయగలగాలంటే ముందుగా దానిని సాక్షిగా మీరు తయారయ్యి తీరాలి. అదే మూడవ అంశం. అంటే ఇక్కడ 3 చెప్తున్నారండి. 3 పాయింట్లు. ఏంటి? ఫస్ట్‌దేంటి? హింసను ప్రతిఘటించకండి. అంటే నాకొద్దు ఇది, అలా ద్వేషించొద్దు. నేను చెప్పారు కదా! కూర్చొని ఒక అభ్యాసం చేయమని కూడా చెప్పారు కదా! ఆ బాధనంతా అనుభవించండి. అప్పుడు అది పరివర్తన చెందుతుందని చెప్పారు కదా! ఫస్ట్ ఏం చెప్తున్నారు? హింసని ప్రతిఘటించకండి. రెండవది, వైరుధ్యాలుగా అనిపించేవి నిజానికి పరస్పర ఆశ్రితాలే. అంటే
బాధ అనేది ప్రేమగా మారిపోతుందని చెప్పారు కదా నిన్న, అది రెండో పాయింట్. ఎప్పుడు అవి కలిసి ఉండే తీరుతాయి అని తెలుసుకోండి. కాబట్టి మీకు నిర్ణయం తీసుకోవడానికి అక్కడ స్వేచ్ఛే లేదు. ఏ విభజన చేయకుండా దేని వైపు మొగ్గకుండా ఉండండి. అంటే నాకు ఇదే కావాలి, మంచే కావాలి, నాకు చెడే కావాలి, ఇదే కావాలి, అలా లేకుండా ఏమి విభజన చేయకండి. ఏ విభజన చేయకుండా దేని వైపు మొగ్గకుండా ఉండండి. మూడవది సాక్షిగా ఉండండి. ఎందుకంటే మీ బాధకు మీరు సాక్షిగా ఉండగలిగితేనే దాన్ని మీరు స్వీకరించి ఇముడ్చుకోగలుగుతారు. కాబట్టి బాధతోనే మీరు లీనమైపోయినప్పుడు దాన్ని ఇముడ్చుకోలేరు. ఎప్పుడు అలా బాధ లోపల తీసుకుంటూ ఉంటే దాన్ని ఇముడ్చుకోలేము. అందుకని సాక్షిగా ఉండండి అంతే. ఏదొచ్చినా సాక్షిగా ఉండండి. బాధతో ఆ భేదాన్ని పొందిన తక్షణం ఆ బాధను వదిలించుకునే ప్రయత్నాన్ని మీరు ప్రారంభించేస్తారు. అంటే ఇది బాధ మనం ఫీల్ అయ్యామనుకోండి బాధని, అమ్మో! బాధొస్తుంది. ఏదైనా సంఘటనల పట్ల బాధగా అనిపించిందనుకోండి మనకి, దాన్ని ఫీల్ అవుతున్నామనుకోండి, ఇదెలా పోగొట్టుకోవాలా అని మనం ప్రయత్నిస్తాం. కానీ, ఆ బాధ మన నుంచి వెళ్ళిపోవాలి అని కోరుకుంటాం. అమ్మా! ఇదెప్పుడు వెళ్ళిపోతదో, ఈ పరిస్థితి ఎప్పుడు దాటుతుందో అని అనుకుంటూ ఉంటాం కదండీ బాధొచ్చినప్పుడు. అదెంతో కష్టంగా ఉంటుంది కానీ, భరించడానికి. కానీ, ఆ బాధకే మీరు సాక్షిగా తయారైనప్పుడు మాత్రం, ఆ బాధకున్న సూదులు, ముళ్ళు అన్నీ మాయమైపోతాయి. ఎప్పుడైతే సాక్షిగా ఉంటామో అంటండి, దాన్ని తీసుకోకుండా, బాధను కూడా తీసుకోకుండా సాక్షిగా ఎప్పుడైతే ఉంటామో అవన్నీ మాయమైపోతాయి. అప్పుడు కేవలం అక్కడ ఒక బాధ మాత్రమే ఉంటుంది. దానికి సాక్షిగా మీరు ఉంటారు. మీరు కేవలం ప్రతిఫలించే అద్దంలాగే ఉంటారు. దాంతో మీకు ఏ సంబంధము ఉండదు. సంతోషం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దుఃఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆగిపోకుండా నడిచిపోతూనే ఉండే ఓ ప్రదర్శనే అది. ఊరికే మీరక్కడ ఉన్నారు. ఎదురుగా ఉన్నదాన్ని ప్రతిబింబించే అద్దంలాగే. అంటే ఏదొచ్చినా సరే మనం తీసుకోకుండా ఉన్నామనుకోండి. ఇప్పుడు అద్దం ఉందండి. మనం ఎళ్లి దాని మీద నుంచుంటాం. మనం నవ్వితే అందులో నవ్వుతున్నట్టు కనిపిస్తాం. మనం దిగాలుగా ఉంటే అలాగే కనిపిస్తాం. అంటే ఏంటి అదేం తీసుకోవట్లేదు. మనం ఎలా ఉంటే అది చూపిస్తుందంతే మనకలాగే. అలాగే మనం కూడా ఏంటంటే అలాగే ఎప్పుడైతే ఉంటామో దేన్ని తీసుకోకుండా సాక్షిగా అలాగే ఉండమని చెప్తున్నారండి. జీవితం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. చావు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అద్దం అన్నది దేని గురించి బాధపడదు. అద్దం అన్నింటిని ప్రతిబింబిస్తుందే తప్ప, తాను ఎంత మాత్రం ఉద్విగ్నత చెందదు. అద్దానికి ఏ బొమ్మ అంటుకుని అలాగే ఉండిపోదు. మనం చూసుకొని పక్కకెళ్ళిపోయామనుకోండి, అక్కడ ఉంటదా? అద్దంలో బొమ్మ ఉండదు కదా! అదంటే అది దేన్ని తీసుకోవట్లేదు. అలాగే మనం కూడా సాక్షిగా ఉండమంటున్నారండి. దేనికైనా మీరు సాక్షిగా ఉన్నప్పుడు మీకు ఆ దృశ్యానికి మధ్య ఓ గొప్ప దూరం ఏర్పడుతుంది. కేవలం సాక్షిగా ఉన్నందువల్ల మీరు ఓ హీన లోహాన్ని హేమంగా మార్చగలుగుతారు. ఈ సాక్షిగా ఉండడం అంటే మనకనిపిస్తది గదండీ! ఏంటి అంత సాధ్యమేనా? అలా బాధను తీసుకోకుండా అంటే సాధ్యమే అని నాకు ముముక్షత్వం గుర్తొచ్చిందండి. ఇది చదువుతా ఉంటే 'ముముక్షత్వం' అని ఒక బుక్ ఉందండి. అందులో తపస్వి మహారాజ్ అని ఆయన జీవితం అన్నమాట అదంతా. ఆ తపస్వి మహారాజు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన మహారాజే. రాజుగారాయన అసలు రాజైతే భార్య, పిల్లలు చనిపోతే ఒకేసారి విరక్తొచ్చి ఆయనలా తపస్సు చేసుకుంటూ మొత్తం రాజ్యాన్నన్నిటిని వదిలేసి వచ్చేస్తాడండి. వచ్చేసి తపస్సు చేసుకోవడం స్టార్ట్ చేస్తారాయన. అలా ఒకసారి ఒక రాజ్యంలోంచి వెళ్తూ ఉంటేనండి గెడ్డం అవన్నీ పెరిగిపోతాయి గదా! తపస్సు చేసుకున్నప్పుడు. ఆయన్ని చూసి ఆ రాజభటులు ఈయనెవరో గూఢచారి అనుకుని జైల్లో పెట్టేస్తారండి. పెట్టేస్తే ఈయన చక్కగా ఎక్కడున్నా తపస్సు చేసుకుంటా ఉంటాడండి. అసలు ఆ జైల్లో పెట్టారు నన్ను, వీళ్ళెందుకో నన్ను బంధించారు అనే ఆలోచన అసలు కొంచెం కూడా ఉండదండి ఆయనకి. చక్కగా అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటారండి ఆయన. అలా ధ్యానం చేసుకుంటా ఉంటే ఈళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. అంటే ఎవరైనా చూడండి నన్నెందుకు పెట్టారా అనే ఆలోచన కూడా ఉండదండి ఆయనకి. నన్ను జైల్లో పెట్టారు. ఆయనకెక్కడున్నదే అనవసరం అనమాట. అంటే అక్కడ బాధ తీసుకోకపోవడం అంటే ఉంటారు అని నేను నిదర్శనం ఈయనున్నారు కదా అనిపించింది నాకిది చదవగానే. అప్పుడు తర్వాతండి అలాగ కొన్ని రోజులయిన తర్వాత కృష్ణ పరమాత్ముడని స్వయంగా వచ్చి ఆయన్ని విడిపించి తీసుకెళ్తాడండి. ఆయనకెవరో తెలీదు. ఆహా! కృష్ణుడొచ్చాడని అంటే కృష్ణుడని అప్పుడు తెలీదు కానీ మనకి తర్వాత చెప్తారనమాట. కృష్ణుడే వస్తాడు ఆ రూపంలో. ఎవరొచ్చారు నన్ను విడిపించారు. అప్పుడేమో ఆనందపడ్డాడండి. ఎప్పుడైతే ఆయన బంధించినప్పుడు దుఃఖపడలేదాయన. అలాగే ఈయన బయటికి నిన్నెవరో వచ్చారు, నిన్ను విడిపించారు. కృష్ణుడు ఎవరో వేరే రూపంలో వచ్చి విడిపిస్తాడండి ఈయన్ని. ఆయన కొంచెం డబ్బులు కట్టి నాకు తెలుసు అని చెప్పేసి విడిపిస్తాడనమాట. అప్పుడు నేను జైల్లోంచి బయటకొచ్చేసాను అని ఆనందపడ్డాడాయన. అంటే సాక్షిగా ఉన్నాడండి. సాక్షిగా ఉండడం అంటే ఆయన ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. కేవలం సాక్షిగా ఉండడం వల్ల మీరు ఓ హీన లోహాన్ని హేమంగా మార్చగలుగుతారు. అంటే ఓ బొగ్గునే వజ్రంగా మార్చేయగలుగుతామంటండి ఎప్పుడైతే అలా సాక్షిగా ఉంటామో. కేవలం ఓ సాక్షిగా ఉండగలగడం వల్లే మీరు అంతఃశాస్త్ర విజ్ఞానిగా, దేనికి అంటుకోని పరిశీలకుడుగా తయారవుతారు. ఇప్పుడు మీలోని వైరుధ్యాలు నిజంగా వైరుధ్యాలు కానే కావు. మరియు అవి 2 మరొకటిగా పరస్పరం చాలా సులభంగా మారిపోగలవు అనే అవగాహన స్థితమై ఉంటుంది.
అటువంటి స్థితి వచ్చింది కనుక ఇది ప్రపంచంలోని హింసను నాశనం చేసేయాలన్న ప్రశ్న ఏర్పడే అవకాశం లేదు. ఎప్పుడైతే మీరు సాక్షిగా ఉంటారో అప్పుడు ఈ వైరుధ్యాలు కావు, ఇవన్నీ ఒకటే అనే స్థితి ఎప్పుడైతే, ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇంకా ప్రపంచంలో హింస అంతా ఉంది, దీన్నంతా నాశనం చేసేయాలి, ఇలాంటి ఆలోచన, ఇలాంటి ప్రశ్న మనకు రాదంటండి. ఉన్న అవకాశం అంతా ఆ హింసను లోకహితంగా పరివర్తనం చేయడమే కోసమే గాని, విషాన్ని అమృతంగా మార్చడం మాత్రమే అని తెలుసుకుంటారు. నిందనంతా ఒక్కరి మీదకే నెట్టేయండి. నిందనంతా ఒక్కరి మీదకే నెట్టేయండి. ఇది మూడో సూత్రం అండి. తర్వాత సూత్రం చెప్తున్నారు. సామాన్యమైన మనస్సు ఎప్పుడు బాధ్యతనంతా ఇంకొకళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంది. అంతే కదండీ! మనకేమైనా బాధొచ్చిందనుకోండి, లేకపోతే ఏదైనా చిన్న తప్పు జరిగిందనుకోండి, నిజంగా మనమే ఆ తప్పు చేసినా కూడా పక్కన వాళ్ళ మీదకి, ఎవరి మీదకి నెట్టేద్దామా? వాళ్ళ వల్ల ఇలా జరిగింది. మనమే చేసినా కూడా, ఒక పని మనమే చేసామండి. చేసినా సరే, అదిగో ఈరోజు పొద్దున్న నాకలా జరిగింది. వీళ్ళు లేట్‌గా వచ్చారు ఇక్కడికి, నాకు లేట్ అయిపోయింది. ఏదో వంకండి, ప్రతి దానికి వంకలు పెడుతూ ఉంటాం మనం. ఎవరో ఒకళ్ళ మీద నెట్టేస్తాం. మనం చేసిన తప్పుకి మనం మన వల్ల ఏదైనా లేట్ అయినా పలానా కారణం వల్ల లేట్ అయింది అని ఇంకొకళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. ఎప్పుడు బాధ మీకు కలిగినా, ఆ బాధను మీకు కలిగిస్తుంది మరొకరే. అంతే కదండీ! బాధొచ్చిందంటే ఎవరో ఒకళ్ళ ద్వారా. మీ భార్య మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. మీ భర్త మిమ్మల్ని బాధిస్తూ ఉంటాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాధిస్తూ ఉంటారు. మీ పిల్లలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటారు. లేకపోతే ఎప్పుడు ఈ సంఘంలోని ఆర్థిక వ్యవస్థో, పెట్టుబడిదారీ విధానము, కమ్యూనిజము, ఫ్యాసిజము, ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆదర్శము, సంఘం తీరో, విధో, కర్మో, దేవుడో ఏదైనానండి, అవే మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. బాధ్యతను వదిలించుకునేందుకు మనుషులకు లక్షల కొద్దీ ఉపాయాలు దొరుకుతూనే ఉంటాయి. అంటే బాధ్యత తీసుకోకుండా ఉండడానికి, అమ్మో! నేనిది చేయలేను అనుకుంటూ ఉంటాం కదండీ! ఆ తీసుకోకపోవడానికి బోలెడన్ని కారణాలు దొరుకుతూ ఉంటాయి మనకి. ఏ క్షణంలో మీరు పలానా ఎల్లై వల్లో, పొల్లై వల్లో, కల్లై వల్లో బాధపడుతున్నారని చెప్తారో, అప్పటినుంచి ఆ పరిస్థితిని చక్కదిద్దుకునే ఏ కార్యాన్ని చేయలేకపోతారు. అంటే బాధ్యత, దాని వల్ల నేను చేయలేను, ఇతని వల్ల అని ఎవరి మీదో నెట్టేసి, ఎప్పుడైతే మనం అలాంటి సాకులు చెప్తూ ఉంటామో అంటండి, మనం పరిస్థితిని చక్కదిద్దుకునే ఏ పని మనం చేయలేమంటండి. ఇక మీరేం చేయగలరు? ప్రస్తుతం సంఘం వ్యవస్థ మారిపోయి కమ్యూనిజం వచ్చేసి, ఏ వర్గ విభజనలు లేని రోజులు వచ్చేస్తే, అప్పుడే అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. అంటే ఇప్పుడు చూడండి, మనం నిజంగానే కలియుగం అంటారు కదండీ! రకరకాలుగా ఆ కులమని, ఆ మతమని, ఈ వర్గమని, ఆ వర్గమని, ఇలా రకరకాల విభజనలున్నాయి ఇప్పుడు. ఇలాంటి రోజులు లేకుండా కమ్యూనిజం అంటే అంతా ఒకటే అన్న టైప్‌లో కమ్యూనిస్టులుంటారు కదండీ! అందరూ ఒకటే అని చెప్పేసి చెప్తారు కదా! దేవుడు లేడు ఇలా చెప్తూ ఉంటారు. అలా అలా అదొచ్చేసినప్పుడు మాత్రమే అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. అంతకుముందు మాత్రం అది కుదిరే పని కాదు. సంఘమంతా దరిద్రంతో తల్లడిల్లుతూ ఉంటే మీరెలా సంతోషంగా ఉండగలరు? పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా బలపడిపోయి ఉన్న సంఘంలో మీరెలా సంతోషంగా ఉండగలరు? పరిపాలనా యంత్రాంగం వికేంద్రీకరింపబడి ముక్కలు చెక్కలైపోయి ఉండే బ్యూరోక్రసీలో మీరెలా సంతోషంగా ఉండగలరు? మీకే మాత్రం స్వేచ్ఛను ఇవ్వని సంఘంలో మీరెలా సంతోషంగా ఉండగలరు? సాకులు, మిషలు, నెపాలు ఎన్నో దొరుకుతాయి. అంటే మనం ఇవన్నీ చెప్పుకుంటా ఉంటామనమాట. పలానా అలా ఉంది. అదేంటి గవర్నమెంట్ ఇలా ఉంది. లేకపోతే వాడలా ఉన్నాడు. వీడిలా చేసాడు. నేనెలా ఉంటాను? ఇలాంటి లోకంలో ఎలా బతకగలను? ఇలా సాకులు చెప్పుకుంటూ ఉంటాం కదండీ! ఇలా ఇలా ఉన్నప్పుడు నేనెలా సంతోషంగా ఉంటాను? బయట ఇలా ఉంది. అసలు బయటికెళ్తే ఇలా ఉంది. ఇంట్లో చూస్తే ఇలా ఉంది. నన్ను ఈళ్ళలా అంటున్నారు. ఈళ్ళలా అంటున్నారు అని ఎవరో ఒకళ్ళ మీద నెట్టుకుంటూ, ఎవరో ఒకళ్ళ మీద సాకులు, మిషన్లు చెప్పుకుంటూ ఎన్నో దొరుకుతాయంటండి మనకి. ఇలా ఎన్నో సాకులు దొరుకుతాయి మనకు చెప్పుకోవడానికి. కానీ నాకు నేనే బాధ్యుడిని. నా పరిస్థితికి మరెవ్వరూ బాధ్యులు కానే కారు. దీనికంతటికి పూర్తి బాధ్యత నాదే. నేను ఇలా ప్రస్తుతం ఎలా ఉన్నానో, ఆ స్థితికి కేవలం నేనే కారణాన్ని. ఇదంతా నేను కల్పించుకుందే అనే సూటి సూత్రాన్ని, సూటి నిజాన్ని విస్మరించేందుకోసం ఉపయోగపడుతున్న వంచించే మాటలే ఈ మూడవ సూత్రానికి అర్థం. అంటే ఇది మనం ఇప్పుడు నేర్చుకునేదేంటండి, ఏదైనా సరే నేను డిజైన్ చేసుకొచ్చాను నా లైఫు. దీనికంతటికి బాధ్యత నాదే. నేను ఇది ఏ స్థితయితే నాకుందో ఇదంతా నేను తెచ్చుకున్నదే. నేను ఈ పరిస్థితి కావాలని కోరుకున్నాను కాబట్టి నేనే కారణం దీనికి అనేది ఈ సూత్రం. ఈయన చెప్తున్నారు. ఏ సూత్రం అది? నిందనంతా ఒక్కరి మీదకే నెట్టేయండి అనేది. ఆ ఒక్కరు ఎవరు? ఒక్కరి మీదకే నెట్టేయండి అని చెప్తున్నారు నిందని. ఆ ఒక్కరు ఎవరంటేనంటే మనమే. మీరే. ఆ ఒక్కరు మీరే. నిందనంతా ఒక్కరి మీదకే నెట్టేయండి. ఎవరి మీదకి నెట్టమంటున్నారు? మీ మీదకి మీరే నెట్టుకోమంటున్నారు. మన మీద మనల్నే నెట్టుకోమంటున్నారండి నింద. ఈ ఎరుక మీలో స్థితమైనప్పుడు, ఇది మనకి ఇలాంటి ఊహ మనకొచ్చినప్పుడు, అంటే దీని గురించిన పూర్తి అవగాహన, నింద నా మీదకే. అంటే ఏది జరిగినా సరే నేనే బాధ్యుడిని అనే అవగాహన మనకెప్పుడైతే వస్తుందో,
అప్పుడు నా జీవితానికి నేను మాత్రమే బాధ్యుణ్ణి. నా బాధలన్నింటికి, నా వేదనలన్నింటికి, గతంలో ఏర్పడిన వాటికి, ప్రస్తుతం జరుగుతున్న వాటన్నింటికి బాధ్యత నాదే. ఈ మార్గాన్ని ఎన్నుకున్నది నేనే. నేను వేసుకున్న విత్తనాల నుంచి మొలకెత్తిన ఫలాలనే ప్రస్తుతం నేను అనుభవిస్తున్నాను. అంతే కదండి! ఎలాంటి విత్తనం నాటితే అలాంటి చెట్టే వస్తుంది. ఈ జీవితం ఇలా కావాలని నేను కోరుకున్నాను. నేను కోరుకున్నాను కాబట్టి నేను అనుభవిస్తున్నాను. నేనేసుకున్న విత్తనానికి కావు ఆ వచ్చిన ఫలాలని నేను అనుభవిస్తున్నాను. బాధ్యత అంతా నాదే అన్న ఎరుక మీలో సహజంగా ఏర్పడినప్పటి నుంచి అన్నీ సామాన్యంగానే, సరళంగానే ఉన్నట్లు తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఈ అవగాహన మనకొస్తుందో, అప్పుడు జీవితం చాలా బావున్నట్టు అప్పుడు అనిపిస్తుందంటండి. అప్పటినుంచే మీ జీవితం ఒక క్రొత్త మలుపు తిరుగుతుంది. కొత్త పరిధిలోకి ప్రవేశిస్తుంది. ఆ పరిధే పరివర్తన. ఓ నవ్య పరిభ్రమణం. ఓ గొప్ప మార్పు. ఎందుకంటే నా ప్రమేయం వల్లనే అన్నీ జరుగుతున్నాయి అని నేను గ్రహించగలిగినప్పుడు ఏ క్షణంలో అయినా సంకల్ప సూత్రంతో దాన్ని త్యజించగలను అని కూడా తెలుసుకునే ఉంటాను. ఎప్పుడైతేనండి నా వల్లే జరుగుతుంది ఇదంతా అని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో, ఆ అవగాహనను ఎప్పుడైతే పొందుతామో, అప్పుడు దీన్ని నేను మార్చుకోగలను అనేదాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతామంటండి. అంతే కదండీ! నా జీవితం నాదే. నేనే తీసుకున్నా. నేను డిజైన్ చేసుకున్నాను. నేనే తెచ్చుకున్నాను ఇలాంటి జీవితం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, దీన్ని మార్చుకోగల సామర్థ్యం కూడా మన దగ్గర ఉంటుందండి. వాటిని వదిలిపెట్టేసే నా ప్రయత్నాన్ని ఎవరు అడ్డుకోలేరు. అంటే ఒక సంకల్పం పెట్టుకొని ఏ క్షణంలో అయినా సరే నేను దీన్ని మార్చుకోగలను అని ఎప్పుడైతే పెట్టుకుంటామో, దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, దాన్ని వదిలిపెట్టేసే ప్రయత్నాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు అనేది మనకు తెలుస్తుందంటండి. మీ దైన్యాన్ని మీరు త్యజించడానికి, ఆ దైన్యాన్ని పరమానందంగా మార్చుకోవడానికి ఎవరైనా అడ్డుపడగలరా? ఆ బాధొచ్చిందండి. ఆ బాధని పట్టించుకోలేదనుకోండి, వెంటనే అది పరమానందంగా మారిపోతుంది. దాన్ని స్వీకరించండి. పట్టించుకోకపోవడం అంటే స్వీకరించమని చెప్పారు కదండీ! ఎప్పుడైతే స్వీకరిస్తామో అది పరమానందంగా మారిపోతుంది అని చెప్పారు కదా! దీన్ని ఎప్పుడైతే మనం అభ్యాసం చేసి, అవగాహన చేసి ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో, మన పరమానందంగా మారిపోతుంది. దీన్ని ఎవరైనా అడ్డుకోగలరా? అది ఎవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు. మీరు చెరసాలలో ఉన్నా, గొలుసులతో బంధింపబడి ఉన్నా, బందీగా ఉన్నా ఎవ్వరూ మిమ్మల్ని బంధించలేరు. మీ ఆత్మ ఇంకా స్వేచ్ఛగా, విముక్తమై ఉంది. మనం ఎలా అప్పుడు నిజంగా కూడానంటండి ఎవరైనా గొలుసులతో పట్టేసుకున్నా కూడా, గొలుసులతో కట్టినా కూడా మనం ఆనందంగానే ఉంటామంటండి. శారీరకంగా మీరు ఒక ఇరుకైన పరిస్థితిలో ప్రవర్తించవలసి రావచ్చు. కానీ ఆ స్థితిలో కూడా మీరు ఆనంద గీతాన్ని ఆలపించగలుగుతారు. అలాంటి పరిస్థితుల్లో నిస్సహాయతతో రోదించనూవచ్చు, ఆనంద గీతాన్ని ఆలపించనూవచ్చు. ఇక్కడ చూడండి ఇందాక తపస్వి మహారాజు గారి గురించి చెప్పుకున్నాం కదండీ! ఆయన ఇలాగే ఉన్నారు. ఆయన చక్కగా ఆ టైంలో కూడా అక్కడ బంధింపబడి ఉన్న టైంలో కూడా పరమానందంలోనే ఉన్నారు. ఎప్పుడైతే మనం అలా ఉంటామోనండి, అక్కడ ఉన్న పరిస్థితి మనం ఒక ఇరుకైన గదిలో, ఇరుకైన పరిస్థితిలో ప్రవర్తించవలసి రావచ్చు మనం. కానీ అప్పుడు కూడా ఆనంద గీతాన్ని ఆలపించగలుగుతారు. అలాంటి పరిస్థితుల్లో అంటే రెండుంటాయి ఇక్కడ. ఏంటి మనం ఆనందంతో ఉంటామా? లేకపోతే నిస్సహాయతతో ఏడుస్తూ ఉంటామా అనేది. అందుకని మీ కాళ్ళకు గొలుసులు చుట్టుకుని ఉన్నా మీరు నర్తించవచ్చు. అప్పుడు ఆ గొలుసులు చప్పుళ్ళలో కూడా ఓ మధుర స్వరమే వినిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆనందం ఉంటుందో అప్పుడు గొలుసులున్నా కూడా మనం డాన్స్ చేయొచ్చంటండి. ఆ డాన్స్ చేసేటప్పుడు ఆ శబ్దంలో కూడా మనకు ఆనందమే ఒక మధుర స్వరమే మనకి వినిపిస్తుంది. ఇక 4వ సూత్రం. సర్వుల పట్ల కృతజ్ఞులై ఉండండి. అతీష ఓ విజ్ఞానవేత్త. ఆయన మొదట బాధ్యతనంతా మీరే మొయ్యాలి అని బోధించాడు. తర్వాత సర్వుల పట్ల కృతజ్ఞులుగా ఉండమని అంటున్నాడు. అప్పుడు మీ ధైన్యానికి మీరు తప్ప మరెవ్వరూ బాధ్యులు కాదు. అంతా మీ స్వయం కృతమే. అయితే ఇంకేం మిగులుతుంది? ఇందాక పాయింట్‌లో ఏం చెప్పారండి? నిందని మీరే మోయండి. నిందకు మీరే బాధ్యులు. నిందంతా ఒక్కరి మీదే నెట్టేయండి. ఆ ఒక్కరు ఎవరో కాదు మీరే అని చెప్పారు కదండీ! ఇప్పుడేం చెప్తున్నారు? సర్వుల పట్ల కృతజ్ఞులై ఉండండి. అందరి పట్ల కృతజ్ఞత చూపించమంటున్నారండి. ఎవరందరి పట్ల? మనకు సాయం చేసిన వారి పట్ల మాత్రమే కాదు. ఈయనేం చెప్తున్నారు చూడండి ఒకసారి. అందరూ మీ పరివర్తనకు దోహదం చేసే స్థితిని మీకు అందించగలుగుతున్నారు. అంటే మనం మారడానికి కావాల్సిన స్థితిని అందించగలుగుతున్నారు. ఎవరు? మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. కనుక మీరు వారి పట్ల కృతజ్ఞులుగానే ఉండి తీరాలి. మీ ప్రయత్నాలకు అడ్డం పడుతున్నామని అనుకుంటున్న వారి పట్ల, మీ శత్రువులు అని మీరు అనుకుంటున్న వారి పట్ల కూడా మీరు కృతజ్ఞులుగానే ఉండాలి. మీ స్నేహితులు, శత్రువులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ప్రోత్సాహం కనిపించే పరిస్థితులు, విఘ్నాలమయంగా ఉన్న పరిస్థితులు, అనుకూల పరి అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కలిసి మీరు ఓ పరివర్తనం చెంది ఓ బుద్ధుడిగా తయారయ్యేందుకు సహకరించే సందర్భాన్ని, అవసరాన్ని ప్రస్తుతం మీకు అందిస్తూ ఉంది. అందుకనే సర్వుల పట్ల కృతజ్ఞులుగా ఉండండి. అంటే మనకెలాంటి పరిస్థితొచ్చినా
ఎవరున్నా సరే మన జీవితంలో ఎవరున్నా సరే ఇవన్నీ కలిపి ఎందుకు వస్తున్నాయి మనకి? మనలో పరివర్తన కలిగించడం కోసం, మనల్ని ఒక బుద్ధుడిగా మార్చడం కోసం మాత్రమే అలాంటివన్నీ వస్తున్నాయి. అందుకని ఎవరైతే మనకు అలాంటి పరిస్థితులు కలిగించారో వాళ్ళ శత్రువులైనా ఎవరైనా సరే మనకు అనుకూల పరిస్థితి కలిగించినా, ప్రతికూల పరిస్థితి కల్పించినా అందరి పట్ల కృతజ్ఞతతో ఉండమని చెప్తున్నారు. ఒకరోజు బుద్ధుడు స్టోరీ చెప్తున్నారండి ఇక్కడ. అంటే బుద్ధుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి. ఒకరోజు అంటండి బుద్ధుడు అలా వెళ్తూ ఉంటే ఒక ఆయన ఎక్కడి నుంచో ఒక మనిషి వచ్చి బుద్ధుడు మొహం మీద ఉమ్మేసాడంటండి. కాండ్రించి ఉమ్మేసాడంట. దాంతో బుద్ధుడు శిష్యులందరూ ఆవేశంతో ఊగిపోయారంటండి. బుద్ధుడికి ప్రధాన శిష్యుడు ఉంటాడు కదండీ ఆనందుడు. ఆయన ఏమన్నాడంట, "ఇంత చులకనా నీకు" అని కసురుకున్నాడంట ఆ వ్యక్తిని. ఆనందుడు ఇంకా ఆగ్రహంతో మండిపోతూ ఉన్నాడంటండి. లేకపోతే ఉమ్మేసి గురువుగారి మీద ఉమ్మేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదండీ! బుద్ధుడి వైపు తిరిగి, "స్వామి మీరు అనుజ్ఞ ఇవ్వండి. మీరు చేసిన పనేంటో, వీడు చేసిన పనేంటో వీడికి అర్థమయ్యేలా చెప్తాను నేను" అని అడిగాడంటండి బుద్ధుడిని. పర్మిషన్ అడిగాడంట. శిష్యులండి అప్పట్లో పర్మిషన్ లేకుండా ఏ పని చేసేవారు కాదు కదా! అందుకని మీరు ఆర్డర్ ఏస్తే గనక వీడిని ఏం చేయాలో చేస్తాను అన్నట్టు అర్థమయ్యేలా చెప్తాను అని అడిగాడంటండి. అడిగితే బుద్ధుడు తన మొఖం మీద పడింది కదండీ! ఆ ఉమ్మంతా తుడిచేసుకున్నాడంట. ఆ ఇంగుని తుడిచేసుకొని ఆ మనిషితో, "నీకు కృతజ్ఞుడిని స్వామి" అన్నాడంటండి. ఎవరైతే ఉమ్మేసారో అతని మీద. "నాకు కోపం వస్తుందో రాదో తెలుసుకునే అపూర్వ అవకాశాన్ని మీరు కల్పించారు. నాకు కోపం రావడం లేదు. నేను ఎంతో సంతోషం కూడా కలుగుతుంది. మా ఆనందుడికి కూడా మరో అవకాశాన్ని సృష్టించారు. అందువల్ల ఇంకా కోపం రాగలిగే స్థితే తనకు ఉన్నట్లు ఆనందుడు కూడా నిరూపించుకోగలిగాడు." ఆ ఉమ్మేసిన అతనితో ఏం చెప్తున్నారండి ఈయన, "నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇచ్చావు. ఏంటి నాకు కోపం ఉందా? లేదా? అనేది పరీక్షించుకోవడానికి. నాకేం కోపం రావట్లేదు. అంటే నేను నేను దీన్ని పాస్ అయ్యాను" అన్నట్లు. అలాగే ఆనందుడికి కోపమొచ్చింది. అంటే ఆయనకేం పరిస్థితొచ్చింది? ఆయనేం నేర్చుకోవాలింకా? ఇంకా కోపం వస్తుంది. ఆ స్థితే ఉన్నాను నేను అని ఆనందుడు గ్రహిస్తున్నాడు. అందుకని మీకు ఇవన్నీ నిరూపించుకున్నాం మేము. మీకు మా కృతజ్ఞతలు అని చెప్పారంటండి. మేము కృతార్థులమయ్యాము. దయచేసి మీరు అప్పుడప్పుడు ఇక్కడికొస్తూ ఉండండి. ఎవరి మీదైనా ఉమ్మేయాలి అని మీకనిపిస్తే, అనిపించినప్పుడల్లా మా వద్దకే వస్తూ ఉండండి అని చెప్పాడంటండి అతనితో. ఆ మనిషి ఆ మాటలను భరించలేకపోయాడంట. నిజంగా ఇప్పుడు ఉమ్మేశారనుకోండి వెంటనే మనం కూడా తిట్టేసి వెనకాల తిట్టేసామనుకోండి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటదనమాట. కానీ అలా కాకుండా ఈయన అలా అలా మాట్లాడేసరికి ఇంక ఈయన భరించలేకపోయాడంటండి. తన చెవులను తానే నమ్మలేకపోయాడంట. ఏం జరుగుతుందో అర్థం కాలేదంట అతనికి. బుద్ధుడికి కోపం తెప్పించగలను అనుకున్నాడంట. కానీ ఇతను విఫలమయ్యాడు కోపం తెప్పించడంలో. ఆ రాత్రంతా అతడికి నిద్ర పట్టలేదంటండి. పక్కలో అటు ఇటు పొర్లుతూనే ఉన్నాడంటండి పడుకుని. కానీ కంటి మీదకి అసలు కునుకు రాలేదంట. ఆలోచనలు దెయ్యాల్లా అతన్ని పీడిస్తూ ఉన్నాయంట. బుద్ధుడి మీద తాను ఉమ్మేయడం ఎంతో అవమానించే చర్య. అయినా సరే బుద్ధుడు ఏ తొట్రుపాటు లేకుండా ప్రశాంతంగా ఉండడం, ఏమీ జరగనట్లే సౌమ్యంగా ఉండడం, తన మొహం మీద ఎంగిలిని సంతోషంగా తుడుచుకోవడం, "మీకు కృతజ్ఞుడిని స్వామి, ఎవరి మీదైనా ఉమ్మేయాలనిపించినప్పుడల్లా మా వద్దకే వస్తూ ఉండండి" అనడం, ఇవన్నీ మళ్ళీ గుర్తొస్తూనే ఉన్నాయంటండి అతనికి నిద్ర పట్టకుండా. ఆ బుద్ధుడి వదనం, అతని ఫేస్ బుద్ధుడు మొహమే కనిపిస్తూ ఉందంటండి ఈయనకి. ఆ ప్రశాంత వదనం, కరుణ తొణికిసలాడే ఆయన కళ్ళు అతడికి మళ్ళీ కనిపించసాగాయి. ఆయన తనకు చెప్పిన కృతజ్ఞతలు మాట వరుస కోసం చెప్పినట్లు అనిపించడం లేదు. నిజంగానే ఆయన మాటల్లో కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో పైపై మాటల్లో థాంక్ యూ అని చెప్పడం కాదు. లోపల నుంచి వచ్చినట్లు తెలుస్తుందంటండి ఇతనికి. ఆయన వ్యక్తిత్వం మొత్తం ఆ కృతజ్ఞతలను ప్రకటిస్తోంది. ఆయన ప్రవృత్తి మొత్తము కృతజ్ఞతతోనే నిండి ఉంది. స్పష్టంగా గోచరం అవుతూనే ఉంది. మరోపక్క ఆనందుడి ఆగ్రహాన్ని కూడా ఎర్రగా చెలరేగుతూ దర్శనమిస్తోంది. ఆనందుడిలో వేడి జ్వాల సగలు, ఆ పక్కనే బుద్ధుడి చల్లని ప్రశాంత తత్వం, ప్రేమతత్వం, కరుణాతరంగం అనుభవాల్లోకి వస్తుంది. ఆ వ్యక్తి తనను తానే క్షమించుకోలేని స్థితికి చేరుకున్నాడు. ఇంకా ఆయనకి నైటంతా నిద్ర పట్టకుండానంటండి, ఆ బుద్ధుడు ఆ ప్రశాంతంగా ఉన్న ఆ మొహమే గుర్తుకొస్తుందంట. ఆ మాటలే గుర్తుకొస్తున్నాయంట. ఇంకా క్షమించుకోలేకపోతున్నాడంటండి. అలాంటి వ్యక్తి మీద నేను ఉమ్మేశాను అని తనను తానే క్షమించుకోలేని స్థితికొచ్చాడంటండి అయి గుర్తొచ్చి. తను చేసిన పనేంటి? ఆయన మీద ఉమ్మేయడం. అంతటి మహనీయుడి మీద నేనెలా ఉమ్మేశాను అని ప్రశ్నించుకుంటున్నాడంటండి తనను తానే. తెల్లవారగానే అతను బుద్ధుడి వద్దకు పరిగెత్తుకుని ఎళ్ళాడంటండి. ఆయన కాళ్ళ మీద పడ్డాడంట. "నన్ను క్షమించారని ఒకసారి చెప్పండి స్వామి. రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు" అన్నాడంట. అప్పుడు బుద్ధుడు అన్నాడంట, "నేను నిన్ను క్షమించలేను. ఎందుకంటే నాకు నీ మీద కోపమే రాలేదు. కోపం రానప్పుడు ఎప్పుడూ అసలు కోపం లేదు నాకు. కోపం వచ్చుంటే అప్పుడే నేను క్షమించగలిగేవాడిని. నీకు నిజంగా క్షమాపణ అవసరం ఉంటే ఆనందుడినడుగు. అతడి కాళ్ళ మీద పడు. అతడెంతో ఆనందిస్తాడు." ఎందుకంటే ఆనందుడికి కోపమొచ్చింది గదండీ! అందుకని నాకు కోపమే రాలేదు. ఎలా క్షమించగలను నిన్ను? కావాలంటే ఆనందుడి కాళ్ళ మీద పడు. ఆనందుడినడుగు అని చెప్పారంట. ఇంకా ఏమన్నాడంట, దాని సంగతి మర్చిపో ఇంకా.
ఎప్పుడో జరిగిపోయిన దానికోసం క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు. ఎంతో గంగా ప్రవాహం ఎళ్ళిపోయింది. బుద్ధుడు గంగా నదీ తీరంలోనే ఒక వృక్షం కిందే కూర్చుని ఉన్నాడు. ఆ మనిషికి బుద్ధుడు గంగా నది వైపు చూపించాడు. చూడు, ప్రతి క్షణం ఎన్నో నీళ్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి. 24 గంటలు గడిచిపోయాయి. ఇంకా దాన్నెందుకు మోస్తున్నావు? సృష్టిలో ప్రస్తుతం లేని దాని గురించి ఆలోచన ఎందుకు? ఇక ఆ సంగతి మర్చిపో అని ఆయన్ని ఓరడించాడంటండి. తర్వాత అందుకే సరువుల పట్ల కృతజ్ఞతతో ఉండండి. అంటే మీకు సహాయం చేసిన వారి పట్ల, మీ ప్రయత్నాలకు అడ్డొచ్చిన వారి పట్ల, ఉదాసీనత వహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండిపోయిన వారి పట్ల కూడా మీరు కృతజ్ఞులుగా ఉండండి. అంటే ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతతో ఉండమంటున్నారు. వీరందరి వల్లే ఓ బుద్ధుడు తయారయ్యేందుకు తగిన ఉపాధి ఏర్పడుతూ, మీరు బుద్ధుడిగా తయారవ్వగల అవకాశం ఏర్పడుతూ ఉంది. ఎప్పుడైతే మన చుట్టూ అలాంటి వ్యక్తులు, మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉంటారో, అప్పుడు మాత్రమే మనం బుద్ధుడిగా మారే అవకాశం ఉంటుంది. అందుకని అందరి పట్ల కృతజ్ఞతతో ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత పాయింట్ అండి. శూన్యత్వపు అవధులు లేని రక్షణను 4 కాయాల సంభ్రమాశ్చర్యాల దర్శనంగా వీక్షించండి. అంటే ఒక శూన్యత్వం మనకు కావాలంటే 4 కాయాలు, 4 శరీరాలతో కూడిన సంభ్రమాశ్చర్యాల దర్శనంగా వీక్షించాలంటండి. ఆ శూన్యత్వాన్ని 4 శరీరాలతో వీక్షించాలని చెప్తున్నారు. వాటి గురించి 4 కాయాలు అన్నారు కదండీ! ఆ 4 శరీరాలు అంటే ఏంటో కూడా చెప్తున్నారు. అతీష 4 శరీరాల గురించి ఉపదేశిస్తున్నాడు. అత్యంత మహిమాన్వితమైన ఈ 4 కాయాలను మనం గ్రహించాలి. ఈ 4 ఏదైతే ఉన్నాయో ఈ 4 శరీరాలని మనం తెలుసుకోవాలి. మొదటి కాయం పేరు చెప్తున్నారు, ధర్మకాయం. అదే సర్వోత్తమ శాసనం. ఏమిటా మహాశాసనం? శూన్యత్వమే ఆ అనంత శాసనం. సర్వము శూన్యమే, అంతా శూన్యమే, శూన్యం తప్ప ఏమీ లేదు. ఫస్ట్‌ది ధర్మకాయము. మీలో నిజమైన అభివృద్ధిని మీరు కోరుకుంటే ఈ దృక్పథం మీలో నిండి తీరాలి. సర్వము శూన్యమే. ఇది ముందు మనకు తెలిసేయాలి. మన లోపల నిండిపోవాలంటండి. అంతా శూన్యమే. శూన్యం కాకుండా ఏముంది అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలంటండి. జీవితం శూన్యమే, మరణము శూన్యమే, సంభవాలన్నీ శూన్యమే. అంటే జరిగేవన్నీ కూడా శూన్యమే. ఎందుకంటే ఏది నిలబడి ఉండలేదు కనుక. అన్నీ పక్క నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి కనుక. అన్ అన్ని స్వప్న తుల్యాలే. మీలో ఏర్పడే ఈ ఎరుకే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ ఎరుకతో మనం ఆ అవగాహనతో ఉంటే అదే మనల్ని రక్షిస్తుందంటండి. ఏంటి? ప్రతీదీ శూన్యమే, ఏమీ లేదు ప్రతీదీ అని ఎప్పుడైతే ఉంటామో ఆ అవగాహన మనల్ని రక్షిస్తుంది. అంతా శూన్యమే అయినప్పుడు మీకు అవమానం ఎలా సంభవించగలుగుతుంది? అంతా శూన్యమే అయితే బాధ ఎక్కడ ఉంటుంది? మీరు శూన్యంగానే ఉన్నారు. రెండవది కూడా శూన్యంగానే ఉంది. కాబట్టి మీరు ఒక కల కని ఉండవచ్చు. ఆ కలలో ఎవరో మిమ్మల్ని అవమానిస్తున్నట్టు, మీ మీద ఉమ్మేసినట్లు కనిపించొచ్చు. మీ ఎరుక రక్షణ ఏర్పడాలంటే ఈ ధర్మకాయాన్ని మీ చుట్టూ మీరు నిర్మించుకోవాలి. అంటే ఇదంతా ఒక కల అని ఫస్ట్‌లో కూడా చెప్పారు చూడండి. ఆ ఎరుక అదంతా శూన్యమే అనంట ఫస్ట్ కాయం 4 కాయాలని చెప్తున్నారు కదండీ! ఫస్ట్ శరీరం దీని గురించి చెప్తున్నారనమాట. ఈ కాయపు స్వభావం శూన్యత్వమే. దీని ఆవరణ మొత్తం శూన్యమే, సర్వం శూన్యమే. ఫస్ట్ 4 కాయాలు ఎప్పుడైతే మన చుట్టూ ఏర్పరచుకున్నామో అప్పుడు ఆ దర్శనంగా వీక్షించండి అన్నారు కదండీ! ఆ 4 కాయాలతో చూడమంటున్నారు దాన్ని. ఫస్ట్‌దేంటంటే శూన్యము, అంతా శూన్యమే, సర్వము శూన్యమే. చితిమంటల వద్ద కూర్చుని ధ్యానం. శిష్యుడంటండి తన దగ్గరికి ఎవరైనా శిష్యులొచ్చారు. బుద్ధుడు తన దగ్గరికి ఎవరైనా శిష్యులొచ్చారనుకోండి, వాళ్ళకి ఏం చెప్తాడంటండి, చితిమంటల దగ్గర కూర్చొని ధ్యానం చేయమని చెప్తాడంట. చితిమంటలంటే ఏంటి? శవాలను కాలుస్తారు కదా! చనిపోయిన వ్యక్తులను తీసుకెళ్ళి శ్మశానంలో శవాలు కాలుస్తూ ఉంటారు చూసారా? అక్కడికెళ్ళి ధ్యానం చేయమని చెప్తూ ఉండేవాడంటండి. పంపించేవాడంట. బుద్ధుడిని ఆశ్రయించిన కొత్త శిష్యులందరూ 3 నెలల పాటు అక్కడికెళ్ళి కూర్చోవాల్సొచ్చేదంటండి. 3 నెలలు చేయాలంటండి ఇలాగా. తగలబడుతున్న శవాలను రాత్రింబవళ్ళు వాళ్ళు గమనిస్తూనే కూర్చొని ఉండాలంటండి. తగలబెడుతూ ఉంటారు కదండీ శవాలని. వాటిని గమనిస్తూ ఉండాలంటండి 3 నెలలు అలాగే. ఓ కొత్త శవం రావడం, దాన్ని బంధుమిత్రులు తగలబెట్టడం, ఆ తర్వాత జనమంతా తిరిగి వెళ్ళిపోతూ ఉండడం. వీటన్నింటిని దగ్గరగా కూర్చుని బుద్ధుని శిష్యులు తదేకంగా గమనిస్తూ ఉండాలంటండి. వీటిని తగలబడిపోవడం, ఆ బంధువులు రావడం, వాళ్ళెళ్ళిపోవడం, ఇవన్నీ 3 నెలలు గమనిస్తూ ఉండాలంట. ఎటువంటి జీవితం ఇది? దీంట్లో సారం ఏముంది? ఆ చచ్చిపోయిన వాడు అంత క్రితం రోజు వరకు ఎంతో బింకంగా, దర్పంగా, గర్వంతో, అహంకారంతో ఉంటూ ఏ పొరపాటు మాట మీ నోట్లోంచి జారిపడినా మీ మీదకు ఎగిరి దూకేలా ఉండేవాడు. అప్పుడు శవం అయిపోయాడు. అంతకు ముందు రోజు ఎలా ఉన్నాడు అతను? ఎంతో అహంకారంతో ఎవరైనా ఒక మాట అంటే మీదకొచ్చేసేలాగా అంత అహంకారంతో ఉండేవాడు. కానీ ఏమైంది ఆ రోజు? కానీ ఇప్పుడు వాడేడి? ఎక్కడున్నాడు? కాలుతున్న మంటల్లో మాయమైపోయాడు. జీవితం అంటే ఇదే. త్వరగానో, నిదానంగానో నేను ఏదో ఒక రోజు ఈ చితి మీద పడుకోవాల్సి వచ్చి దగ్ధమైపోవడం తథ్యం. ఇంత మాత్రానికి ఈ రభసెందుకు? అంతా మూడ్నాళ్ల ముచ్చటే. ఇది కొద్ది రోజుల స్వప్నమే. అనంతకాల విస్తృతంలో ఈ కొద్ది రోజుల ఉనికి ఏపాటిది?
కేవలం క్షణికమే. రోజు 3 నెలల పాటు ఎందుకు గమనించమన్నాడండి? అంటే ఒక రకమైన విరక్తి కోసం అన్నమాట. ఏంటి శరీరం ఏదో అనుకుంటాం ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఇదంతా నాదే, నేనే, అంతా నేనే, నేను చేస్తున్నాను, నాది, నాది అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే మనం ఆ చితిమంటలకెళ్ళిపోయామో ఏముంది? ఎక్కడికెళ్ళిపోయింది? ఎవరున్నారక్కడ? అనేది తెలుసుకోవడం కోసం ఇదంతా క్షణికమే, తాత్కాలికమైన జీవితం ఇది అనేది తెలుసుకోవడం కోసం అన్నమాట వాళ్ళనక్కడ పెట్టేవాడిన. ఈ శూన్యత్వపు ఆవరణలో నింపబడిన మహాకాయాన్ని మీ చుట్టూ నిర్మించుకోండి. దానివల్లే మీకు రక్షణ లభిస్తుంది. ఇక్కడేమీ లేదు. ఈ శూన్యమే అంతా అనేదాన్ని ఎప్పుడైతే మన చుట్టూ నిర్మించుకుంటామో, మన ఈ మహాకాయాన్ని మన చుట్టూ నిర్మించుకుంటామో, అప్పుడు మనకి రక్షణ లభిస్తుంది అని చెప్తున్నారండి. రెండవ శరీరం, ఫస్ట్ శరీరం అది చెప్పారు కదా! మహాశూన్యము. రెండో శరీరం ఏం చెప్పారు? నిర్మాణ కాయం. దీని గురించి ఏం చెప్తున్నారంటే కరుణ మీలో ఉదయించే తొలి క్షణం. అంతా శూన్యమైపోయి ఉన్నప్పుడు, అందరూ చితిమంటల్లోనే ఉన్నప్పుడు కరుణ మేల్కొంటుంది. ఈ ఫస్ట్ కాయమేమో మహాశూన్యం అని చెప్పారు కదండీ! అదంటే ఇదంతా బుద్ధుడి గురించి చెప్పారు. మహాశూన్యం అనేది ఎప్పుడైతే మీకు మీ చుట్టూ నిర్మించుకుంటారో అప్పుడు రక్షణ లభిస్తుంది అని. రెండవ శరీరం నిర్మాణ కాయం. దీని గురించి ఏం చెప్తున్నారంటే, కరుణ గురించి చెప్తున్నారండి ఇక్కడ. కరుణ ఎప్పుడైతే మనలో ఉదయించిందో, ఆ క్షణం నుంచే అంతా శూన్యమైపోయి ఉన్నప్పుడు, అందరూ చితిమంటల్లోనే ఉన్నప్పుడు కరుణ మేల్కొంటుంది. కరుణ అభ్యసించి నేర్చుకునే లక్షణం కానే కాదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అంటే కరుణ అంటే ఏదో చూసి నేర్చుకునేది కాదు. అది మన లోపల నుంచి రావాల్సింది కరుణ అనేది. మొదట శరీరంలోంచి ఇది ఉద్భవిస్తుంది. కరుణను మీరు అభ్యసిస్తే అహంకారాన్ని విశ్వసిస్తున్నట్లే అర్థం. కరుణను మీరు అభ్యసిస్తే ఓ సద్గుణం మీద మీకు నమ్మకం ఉన్నట్లే అర్థం. కరుణను మీరు అభ్యసిస్తే ఓ సౌశీల్యతను విశ్వసిస్తున్నట్లే అర్థం. ఆత్మే శూన్యమై ఉన్నప్పుడు సౌశీల్యానికి ఏమిటి అర్థం? ఆత్మే అభావంగా ఉన్నప్పుడు సద్గుణ స్వభావానికి ఏమిటి అర్థం? ఆత్మకే ఉనికి లేనప్పుడు మంచితనం ఎక్కడ ఉంటుంది? మొదట అశరీరంగా, అకాయంగా మీరు ఉండే స్థితిలోకి చేరుక ఉంటే, ఆ తరువాత ఈ రెండవ శరీరం దానంతట అదే జన్మిస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ మీరు శూన్యం ఇవన్నీ బాగా అవగాహన తెచ్చుకుని, ఈ శరీరం అంతా అశాశ్వతం ఇవన్నీ ఎప్పుడైతే అవగాహన తెచ్చుకుంటామో, ఆటోమేటిక్‌గా రెండవ శరీరం జన్మిస్తుందంటండి. నిర్మాణ కాయం అంటే సృష్టి శరీరం అని అర్థమంట. ఇది విచిత్రంగా ఉంటుంది. మొదటి శరీరం శూన్యత్వపు శరీరంగా ఉన్నప్పుడు, రెండవ శరీరం సృష్టి స్వరూప శరీరంగా నిలబడి ఉంటుంది. ఈ పరమ విచిత్రమైన దృక్పథమే బుద్ధుళ్ళందరిలోనూ స్థితమై ఉండే దృక్పథం. మీరు శూన్యత్వపు శరీరంతో ఉంటే, మీరు ఎవరూ కానివారుగా అంటే, మీ శూన్యత్వపు కాయంలోంచి ఒక గొప్ప సృష్టి మీలోంచే సంభవిస్తుంది. సర్వము మీలోంచి ప్రవహిస్తుంది. ఆ గమనానికి మీరొక వాహనంగా తయారవుతారు. ఓ మాధ్యమంగా తయారవుతారు. ఓ మార్గంగా తయారవుతారు. సర్వాన్ని వినిపించే ఓ స్వరంగా తయారవుతారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తారండి. ఏంటంటే, ఈ రెండవ శరీరం జన్మించేప్పటి నుంచి అంటే కరుణ అనేది ఏంటి రెండవ శరీరంలో ఎలా ఉంటుందంటండి కరుణ? ఈ రెండవ శరీరం జన్మించినప్పటి మొదటి అనుభవం అవధులు లేని కరుణను అనుభవించే స్థితి కలగడం. ఫస్ట్ ఎలా ఉంటుందంటండి ఈ రెండో శరీరం జన్మించినప్పుడు అవధులు లేని కరుణ అనుభవిస్తామంట మనం. మొదట్లో ఇది కాస్త అసంపూర్తిగా ఉండవచ్చు. అంటే పూర్తిగా కంప్లీట్‌గా ఉండకపోవచ్చు మొదట్లో. కానీ కొన్ని షరతులకు లోబడే ఉండొచ్చు ఫస్ట్‌లో. ఇంకొకరు ఎలా ఉంటదండి ఆ షరతులేంటంటే ఇంకొకరి బాధలని గమనిస్తూ ఉన్నప్పుడు మీ సానుభూతి వల్ల ఏర్పడింది కావచ్చు. అంటే కరుణ అంటే ఏంటండి సహజంగా మన లోపల ఉన్నది కాదది. కొన్ని పరిస్థితుల వల్ల అంటే ఒక వృద్ధుడు దారిలో క్రింద పడి మరణించాడనుకోండి. అయ్యో! చనిపోయాడే ముసలాడు అనుకుంటాం కదండీ మనం. అలాగే ఎవరో ఆకలితో మాడిపోతున్నారు. మాడిపోతుంటే అయ్యో! ఎంతో కొంత మనం ఏమైనా చేద్దాం, హెల్ప్ చేద్దాం అని ఒక కరుణ. అలాంటి టైంలో అంటే ఏవైనా కొంతమందిని చూసినప్పుడు ఆ కరుణ అప్పుడొస్తుంది. అంటే అప్పుడు తాత్కాలికంగా వస్తుందన్నమాట ఆ కరుణ. ఇటువంటి కరుణకు బయట నుంచి వచ్చే కారణాలు దోహదం చేస్తాయి. అంటే ఎవరో ముసలివాడు బయట చనిపోతున్నాడు. లేకపోతే ఎవరో ఆకలితో మాడిపోతున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రం లోపల నుంచి మనకి కరుణొస్తుంది. అంటే బయట నుంచి వచ్చే కారణాల వల్ల కరుణ వస్తుంది రెండో శరీరానికి. దారిలో ఏ వృద్ధుడు చనిపోకపోయినా, ఎవరు ఆకలితో ఉండకపోయినా ఈ కరుణ మీలో ఏర్పడి ఉండదు. ఈ రెండవ శరీరంలో కరుణ ఉప్పొంగి అంతలోనే మాయమైపోతూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో అది మేలుకోవచ్చు. మరికొన్ని పరిస్థితుల్లో అది మాయమైపోతూ ఉండవచ్చు. 1 మినిట్ అండి. ఆ కరుణనేది ఆ పరిస్థితుల వల్ల వస్తుంది. బయట చూసిన బాహ్య పరిస్థితుల వల్ల వచ్చింది కరుణ అది. రెండవ శరీరంలోంచి మూడవ శరీరం స్ఫటికంలా ఘనీభవించి ఆకృతిని దాలుస్తుంది. ఈ మూడవ శరీరం సంభోగ కాయం అని పిలువబడుతుంది.
ఇప్పుడు రెండో శరీరంలో ఎలా ఉంది? ఆ కరుణ బయట నుంచి వస్తుంది. మూడో శరీరం ఏంటంటే సంభోగ కాయం అని పిలువబడుతుందంటండి. ఇది పరమానంద భరితమైన శరీరం. ఈ మూడో శరీరంలో కరుణకి ఎలాంటి షరతులు ఉండవు. బాహ్యం నుంచి ఏ ప్రేరణ దానికి అవసరం కాదు. ఈ ఆ స్టేజ్ దాటిన తర్వాత ఎలా ఉంటుందంటండి, ఈ మూడో కరుణ ఎలా ఉంటుంది? బయట పరిస్థితులు ఏమి అక్కర్లేదండి. ఎలా ఉన్నా సరే పరమానందంతో ఉంటామంటండి. ఎప్పుడైతే ఆ పరమానందంతో ఉన్నామో ఆ కరుణ ఎప్పుడూ ఉంటుందంటండి. దానికి ఏదో బయట ఎవరినో చూసి రావడం కాదు కరుణ. ఉదయించడము, మాయమైపోవడము అనే స్థితులే దానికి ఉండవంటండి. సహజంగానే, స్వభావ సిద్ధంగానే అక్కడే ఉండే కరుణా తరంగమే ఈ మూడో శరీరపు నిజ స్వరూపము. ఎవరో చనిపోతున్నారని, ఎవరో ఆకలితో మాడిపోతున్నారని ఏర్పడే కరుణ మాత్రం కాదిది. మూడవ శరీరమే కరుణామయంగా ఉంటుంది. ఆ శరీరాన్ని ధరించిన సాధకుడు తానే కరుణగా తయారవుతాడు. రెండో శరీరంలో ఏర్పడే కరుణ సాపేక్షికం. ఓ సంబంధంతో కూడుకుని ఉన్నది. అవసరమైనప్పుడు మాత్రమే సంభవించే కరుణ అది. మూడో శరీరంలో కరుణే మీ స్వభావంగా, ఇతరుల ప్రమేయం, ప్రేరణ ఏమీ లేకుండా ఉన్నా అదే మీ స్వరూపంగా కరుణే మీరే కరుణగా ఉంటారు. రెండవది కాయానికి, మూడవ కాయానికి తేడా అది. రెండవది ఏంటంటే బయట పరిస్థితుల వల్ల, బయట వ్యక్తులను చూడడం వల్ల, ఏదో ఒకటి చూడడం వల్ల వస్తుంది. కానీ మూడవది ఏంటంటే మనమే కరుణ. మన లోపలంతా కరుణ ఉంటుందంటండి. అవసరం ఉన్నా లేకున్నా కరుణ అక్కడే ఉంటుంది. చీకట్లో వెలుగుతున్న దీపంలాగే ఉంటూ, గదిలో మనుషులు ఉన్నా లేకున్నా దీపం వెలుగుతూనే ఉన్నట్లు. ఇప్పుడు ఒక దీపం పెడతామండి. గదిలో మనుషులుంటే మనుషులు లేకపోతే ఆరిపోదు కదా! అదెప్పుడు వెలుగుతూనే ఉంటుంది దీపం పెట్టినప్పుడు మనం. అలాగే ఆ కాంతి అవసరం ఎవరికి ఉన్నా, ఎవరికి ఉండకపోయినా దీపం వెలుగుతూనే ఉన్నట్లుగా మూడవ శరీరంలోని కరుణ స్వతఃసిద్ధంగా, స్వభావ సిద్ధంగా తనంతట తానే భావిస్తూ ఉంటుంది. మూడవ శరీరం ఎలా ఉంటుందంటండి. మూడవ శరీరంలో, పరమానంద శరీరంలో కరుణ సహజంగానే నెలకొని ఉంటుంది. మీరు మేల్కొని ఉన్నా, నిద్రిస్తూనే ఉన్నా, మీలోని శ్వాస తనంతట తానే సాగే చందంలో ఓ బుద్ధుడు మేల్కొని ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా కరుణాత్మకంగానే, కరుణాపూర్ణుడుగానే ఉంటాడు. ఓ బుద్ధుడే కరుణాస్వరూపుడు. ఎగసిపడి మళ్ళీ మాయమైపోయే కెరటం కాదు ఆ కరుణ. ఆ కరుణే ఆ సముద్రమైపోయి ఉంటుంది. ఈ మూడో శరీరంలో కరుణ ఎలా ఉంటుందంటే, బుద్ధుడు నిద్రపోయి ఉన్నా, మెలకువగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ కరుణ అతనిలో ఉంటుంది. ఇంక నాలుగో శరీరం గురించి చెప్తున్నారండి. నాలుగో శరీరం ఏంటంటే స్వభావ కాయం. పరిపూర్ణమైన ఉనికి స్వరూపం. ఎప్పటికప్పుడు ఏర్పడే ఉండేది. మీ అంతరాల్లో తిష్ట వేసి ఉన్న పరిపూర్ణుడి ఉనికే సహజ స్వరూపమే ఇది. ఈ నాలుగో శరీరంలో అన్ని అంతరాలు అంతర్ధానమైపోతాయి. ఇంక నాలుగో శరీరం అంటే ఏంటంటండి, పరిపూర్ణమైన ఉనికి. ఆ స్వరూపం అంటండి ఇది. ఇది ఎప్పుడు ఏర్పడే ఉంటుంది. మన లోపల ఒక పరిపూర్ణమైన వ్యక్తి మన లోపలే ఉంది. ఆ పరిపూర్ణమైన ఉనికి అనేది. ఇది అసలు సహజ స్వరూపం ఇది. ఈ నాలుగో శరీరంలో అన్ని అంతరాలు అంతర్ధానమైపోతాయి. ఏమి తేడాలుండవింక. మంచి, చెడు, చీకటి, వెలుగు ఏమి తేడాలేమి ఉండవండి. ఏ భేదాలు ఉండవు. ఏ ద్వంద్వాలు ఉండవు. ఏ గుణాలు అక్కడ ఉండవు. అన్నింటికి అతీతమైన మనుగడే ఉనికే అది. మంచి, చెడు, ఆత్మ, అనాత్మ, మనసు, అమనస్కం, సంసారం, నిర్వాణం, దేవుడు, దెయ్యం ఇలాంటి ద్వంద్వాలేమీ అక్కడ కనిపించవు నాలుగో శరీరంలో. కేవలం ఓ ఉనికి మాత్రమే గుణరహితంగా, వర్గరహితంగా, అవిభాజ్యంగా ఉంటుంది. అక్కడ ఏమి గుణాలు గాని, వర్గాలు గాని ఏమీ కనిపించవంటండి ఆ నాలుగో శరీరంలో. ఇదే సృష్టి స్వరూప శరీరం. సాధించాలని సద్వస్తువు ఇదే. మనం అందరం సాధించాల్సింది ఈ నాలుగో శరీరాన్ని అంటండి. ఇదే సద్వస్తువు, ఒక మంచి వస్తువు మనం సాధించాల్సింది. ప్రతి సాధకుడు ఈ 4 కాయాలను ధరించే రోజు వస్తుంది. ప్రతి సాధకుడికి వస్తుంది ఈ 4 శరీరాలని ధరించే రోజు అని. ఇక్కడితో తర్వాత నాలుగోది వేరే చెప్తున్నారండి. ఓ చక్కటి పద్ధతి 4 అంశాలను తెలుసుకోవడమే. తర్వాత పాయింటే మొత్తం చెప్పుకుందామండి. థాంక్ యూ సో మచ్ అండి.